ఓం అజ్ఞానతిమిరన్నస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రేక్షకులందరూ స్వాగతం అండి. మనం 7వ అధ్యాయం ముగించాం. ఇప్పుడు 8వ అధ్యాయం. 8వ అధ్యాయం వెళ్ళే ముందు మనం 7వ అధ్యాయం ఒకసారి పునశ్చరణ చేద్దాం. ఈ 7వ అధ్యాయంలో మనం భగవంతుడి విభూతుల గురించి నేర్చుకున్నాం. ఈ విభూతుల్లో భగవంతుడి గురించినటువంటి వినటం అనేటువంటి విషయం ఎంత ముఖ్యమైంది అని చెప్పాం. తర్వాత రెండవది భగవంతుడిని అన్ని చోట్ల చూడటం ఎలాగా, ఈ రెండో విషయం. ఎవ్రీవేర్ అంటే భగవంతుడిని అన్ని చోట్ల చూడడం ఎలాగా అనేది చూసాం. ఇక మూడవది వచ్చేసి ఎవరు భగవంతుడిని స్వీకరిస్తారు, ఎవరు భగవంతుడిని నిరాకరిస్తారు, ఈ మూడో విషయం అయితే. ఇక నాలుగో విషయం ఈ దేవతల గురించినటువంటి కృష్ణుడు చెప్పినటువంటి విషయం అన్నమాట. ఈ 4 విషయాలు మనం తర్వాత లాస్ట్ టైం శ్రవణం చేయడం ఎంత ముఖ్యమో, తర్వాత భగవంతుడి విభూతులు ప్రతి చోట, రసోహం అప్సు కౌంతేయ పుణ్యోగంధ పృథివ్యాంచ, ఈ శ్లోకాలని చూసాం అన్నమాట. మరి ఈ అధ్యాయంలో ఇది భగవత్ ప్రాప్తి అనే అధ్యాయం అనమాట. ఈ అధ్యాయం 4 భాగాలుగా విభజించాం. ఈ 4 భాగాల్లో మొదటిది అర్జునుడి ప్రశ్నలు, రెండవది మనం మరణం సమయంలో అంటే జీవితం ముగించడం ఎలా చేయాలని, రెండవది ఏదైతే, మూడవది భగవంతుని చేరుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది, నాలుగవది మరి భక్తి గొప్పతనం ఏంటి, ఈ 4వ విషయం చూస్తాం అన్నమాట. సో ఈ 4 విషయాలు ఇవాళ కొంచెం మనం కవర్ చేయాల్సిన చాలా ఉంది. కొంచెం త్వరగా మొదలు పెడదాం. మొదటిది ఈ అర్జునుడి సందేహాలు. మొదటి ప్రశ్నలోనే కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మ, సో ఇవన్నీ అడిగాడు అనమాట కృష్ణుడిని అర్జునుడు. ఈ 4 విషయాలు ఏంటంటే, కిం తద్ బ్రహ్మ అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి. ఈ బ్రహ్మం అంటే ఏంటంటే మన శాశ్వతత్వం అనేటువంటి విషయం అనమాట. శాశ్వతత్వం అంటే మనందరము శాశ్వతంగా జీవించాలని అనుకుంటాం. మరి ఎవరు శాశ్వతంగా జీవించట్లేదు. మరి శాశ్వతంగా జీవించాలనే ఆలోచన ఎక్కడి నుంచి మొదలవుతోంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే అది మన అస్తిత్వం దగ్గర నుంచి మొదలవుతుంది. మనం శాశ్వతంగా జీవించేవాళ్ళం అనమాట, శాశ్వతంగా జీవించేవాళ్ళం. సో ఈ బ్రహ్మ అంటే శాశ్వతంగా జీవించేది అనమాట, దాని అర్థం అనమాట. మరణం లేనిది. మరి ఈ శరీరం, బహిరంగ శరీరం మరణించవచ్చు, కానీ ఆత్మ మరణించదు. కాబట్టి ఆ ఆత్మని బ్రహ్మం అంటామన్నమాట. ఈ మనం ఆధ్యాత్మికత అనేది ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఈ బ్రహ్మం అంటే ఈ శాశ్వతమైన వస్తువు నుంచి వస్తుంది అన్నమాట. మన శాశ్వతంగా మనం మన అస్తిత్వాన్ని ఉంచాలి అనేటువంటి ఆలోచన కూడా అక్కడి నుంచి వస్తుంది. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఇది ఆత్మ శాశ్వతం అని. సో బ్రహ్మ అంటే శాశ్వతమైంది అని అర్థం అనమాట. సో మరి ఇది దేవాదిదేవుని కూడా సూచిస్తుంది, భగవంతుడిని కూడా సూచిస్తుంది. భగవంతుడు కూడా శాశ్వతం. సో బ్రహ్మ అంటే 2 రకాలైనటువంటి, మనం అందుకనే బ్రహ్మ పరబ్రహ్మ, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, పరబ్రహ్మ, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇది బ్రహ్మ అంటే శాశ్వతమైంది, అది మనం కూడా భగవంతుడు కూడా. ఇక రెండవది కిం అధ్యాత్మ అంటే ఏంటంటే ఆది ఆత్మ. దీన్ని ఏమని సూచిస్తుంది అంటే, ఆత్మ అనేది రకరకాల సందర్భాల్లో రకరకాల వస్తువుని సూచిస్తుంది. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తుంది దేని గురించి అంటే ఆత్మ గురించి, మన ఆత్మ గురించి. కానీ శరీరము, మనసు కూడా కొన్నిసార్లు ఆత్మగా పిలువబడతాయి అన్నమాట. ఆది ఆత్మ అంటే అధ్యాత్మ అంటాం, ఆత్మకు సంబంధించినటువంటి విషయం అనమాట. సో ఇది రెండవది, ఆత్మకు సంబంధించిన విషయాన్ని అధ్యాత్మం అంటారు. ఇక మూడవది వచ్చేసి కిం తద్ కర్మ అంటే ఏంటి. కర్మ అంటే మనం చేసేటువంటి కార్యాలు అన్నమాట. కార్యాలకి ఫలాలను కూడా కొన్నిసార్లు కర్మఫలం, ఇది నా కర్మ అంటాం చూసారా. ఈ కర్మను ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇంతకుముందు చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి సబబుగా లేనప్పుడు మనం చెడ్డ కర్మని మనం మామూలుగా కర్మ అంటున్నాం అనమాట. కానీ మంచి కర్మ కూడా అయి ఉండొచ్చు. దాని ఫలితాలు అంటే ఇప్పుడు దానం లభించడం కానివ్వండి, లేదంటే పరపతి లభించడం కానివ్వండి, లేదంటే గౌరవం లభించడం కానివ్వండి, వీటన్నింటినీ మంచిగా మనం మంచి ఫలాలుగా ఆలోచిస్తాం. సో అది కూడా కర్మ. సో దీని కర్మలో రకరకాల భాగాలు ఉన్నాయి. ఈ రకరకాల భాగాన్ని మనం తర్వాత చూస్తాం. అయితే ఇది
భౌతిక చైతన్యం ద్వారా ఈ కర్మ రకరకాల శరీరాలు పొందడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ రెండవ భాగంలో చూస్తే మీరు హనుమంతుల వారు నిరంతరంగా రాముడి వారి ధ్యాసలో ఉంటారన్నమాట. కాబట్టి ఆయన ఆధ్యాత్మిక చైతన్యం. భౌతిక చైతన్యం ద్వారా మనకి భౌతికమైనటువంటి శరీరాలు లభిస్తే, ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా మనకి ఆధ్యాత్మిక శరీరాలు లభిస్తాయి. సో భగవంతుడి మనం చెప్పాము కదా, ఎలాగైతే ఒక వస్తువు యొక్క ధర్మం ఏంటంటే, ధర్మం భగవంతుడిని సేవించడం, ప్రేమించడం. సో పూర్తిగా తన ప్రేమ సేవ అనేటువంటి వాటిని మేల్కొల్పాడు. కాబట్టి హనుమంతుడు ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నాడనమాట. ఆత్మిక చైతన్యం, శరీర చైతన్యం లేడనమాట, కర్మ చైతన్యం లేడు, ఇది ఆధ్యాత్మిక చైతన్యం అనమాట. ఇక మూడవది అధిభూతం. అధిభూతం అంటే ఈ భౌతిక స్వరూపంలో వచ్చేటువంటి రకరకాలైన మార్పులు అనమాట. 6 రకాల మార్పులు ఉంటాయి. పుట్టడం, పెరగటం, మనల్ని మనం ఏమంటే అస్తిత్వంలో ఉంచుకోవటం, తర్వాత చిన్న ఉత్పత్తుల్ని అంటే పిల్లల్ని కంటం, 5వది వచ్చేసి క్షీణించడం, తర్వాత మరణించడం అనమాట. ఈ రకంగా 6 ఇక్కడ మనం చూపించినటువంటి 6 రకాలైనటువంటి మార్పులకి మనం గురవుతుంటాం అనమాట. సో ఈ బహిరంగ శరీరం అనేది 6 రకాలైన మార్పులకు గురవుతుంది. ఇక్కడ మీరు వైలెట్ కలర్లో చూసినట్టయితే పుట్టుక, పెరగడం, నిర్వహణ, తర్వాత ఉత్పత్తులు అంటే పిల్లల్ని కనడము, క్షీణించిపోవడం, అదృశ్యం. సో దీన్ని అధిభూతం అంటే శరీరాన్ని అధిభూతం అంటారు అన్నమాట. ఇక ఇది 6 రకాలైనటువంటి మార్పులకు లోనవుతుంది అన్నమాట. మరి 4వ ప్రశ్న ఏమంటే, ఆయన అధిదైవం అంటే ఏంటి? అధిదైవం అంటే ఇప్పుడు ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళు భగవంతుడి పరమాత్మ రూపం మీద వాళ్ళు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. మరి దానికి ముందుగా అంతగా వాళ్ళు ఆ పరిణతి చెందడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు విశ్వరూపం మీద వాళ్ళు ధ్యానం చేస్తారన్నమాట. మొత్తం విశ్వాన్ని, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏవైతే చెట్లు, చేమలు ఉన్నాయో వాటిని భగవంతుడి వెంట్రుకలుగా, తర్వాత ఏవైతే పర్వతాలు ఉన్నాయో వాటిని భగవంతుడి ఎముకలుగా, ఈ విధంగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దీన్ని కల్పన చేస్తారన్నమాట. ఈ కల్పనని మనం ఏమంటామంటే అధిదైవం అంటాం అనమాట. దీన్ని విశ్వరూపాన్ని అధిదైవం అంటామని చెప్పుకున్నాం. సో ఈ విశ్వరూపంలో పాతాళం నుంచి 14 లోకాలు, సత్యలోకం వరకు 14 భువన భావనాలు అంటాం కదా, ఈ అన్ని లోకాలు కూడా కనిపిస్తాయి అన్నమాట దీంట్లో. తర్వాత ఈ 5 ప్రశ్నలు అయితే, ఇక 6వ ప్రశ్న అధియజ్ఞం అంటే ఏంటి? ఈ యజ్ఞం అంటే ఏంటంటే, యజ్ఞం ఏంటంటే ఈ జీవుడు చేసేటువంటి కార్యం, అది కనుక భగవంతుడికి అర్పణతో ఆ కార్యం చేస్తే కనుక దాన్ని యజ్ఞం అంటారు. మనం చూసాం కూడా కిం తద్ యజ్ఞాన్ని ఏం చూసాము, రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉంటాయి. ఎవరైతే క్షత్రియులు ఉంటారో వాళ్ళు బాణాలు వేయటమే వాళ్ళ యజ్ఞం. వాళ్ళ విల్ అనేది ఏమవుతుంది, ఒక స్పూన్ నెయ్యి వేసేటువంటి స్పూన్ అవుతుంది అన్నమాట. తర్వాత బాణం ధనుసు స్పూన్ అవుతుంది, బాణం అనేది నెయ్యి అవుతుంది, శత్రువుల యొక్క గుండెలు ఏమవుతాయి, యజ్ఞకుండం అవుతాయి. ఈ విధంగా క్షత్రులు యజ్ఞం చేస్తుంటారు. అయితే జీవుడు యజ్ఞం అంటే భగవంతుడు గురించినటువంటి చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యాలు భౌతికమైనటువంటి కర్మకాండీయ కార్యాలు అనుకోండి. అప్పుడు ఏమవుతాడంటే జీవుడు ఉన్నత లోకాలకు వెళ్తాడు అనమాట. ఈ ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత తన యజ్ఞఫలం కనుక ముగించిపోయింది అనుకోండి, ఆ యజ్ఞఫలం ముగిసిపోతే క్రమంగా ఆ జీవుడు అనేవాడు మేఘాల రూపంలో, తర్వాత ఆ మేఘ నుంచి వర్షం రూపం నుంచి ధాన్యం రూపంలో జీవుడు దీనిలో ప్రయాణిస్తాడు అనమాట. తర్వాత ఆ ధాన్యం పురుషుడు తింటే పురుషుడి వీర్యం రూపంలో, తర్వాత ఆ వీర్యము స్త్రీ గర్భంలోకి ప్రవేశించి తర్వాత మళ్ళీ మరొక శరీరం లభించి మళ్ళీ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తారు అనమాట. ఇది అధియజ్ఞం అంటారన్నమాట. ఈ భౌతిక ప్రపంచం మనని ఉన్నత లోకాలకి, క్రింది లోకాలకి తీసుకువెళ్ళిపోయే ఏదైతే చక్రం ఉందో దీన్ని అధియజ్ఞం అంటారని చెప్పేసి కృష్ణుడు చెప్తాను అనమాట. సో ఈ 4 రకాల గురించి చెప్పాడు కృష్ణుడు. తర్వాత 2వ విషయం ఏం చెప్పాడంటే జీవితం యొక్క ముగింపు. చిన్న మనం ఒక వీడియో చూద్దాం. ఇదంతా కూడా చిన్నతనం అన్నమాట. పెద్ద పెరిగేసిన తర్వాత ముసలితనం అనమాట. ముసలితనం తర్వాత ఏం జరుగుతుంది? మృత్యు వస్తుంది. మరి మృత్యు సమయంలో ఏం జరుగుతుంది?
మృత్యు సమయంలో ఏం జరుగుతుందండి? అక్కడ ఏమీ లేదా? మృత్యు తర్వాత అంత అంతమైపోతుందా? సో కృష్ణుడు ఈ విషయం గురించి చెప్తారనమాట. ఏమని? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్రం సంశయ. ఎవరైతే వాళ్ళ మరణ కాలంలో నన్ను స్మరిస్తారో వాళ్ళు తప్పకుండా యాతి నాస్తి అత్ర సంశయ, వాళ్ళు మామేతి నా దగ్గరకు వస్తారు అని కృష్ణుడు చెప్తున్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్తాం మృత్యు తర్వాత. ఎవరు వెళ్తారు? ఆత్మ అనేది భగవంతుడి దగ్గరికి వెళ్తుంది అనే విషయం చెప్తున్నాం అన్నమాట. కేవలం భగవంతుడిని ఎప్పుడైతే మనం స్మరిస్తాం. దీనికి ఉదాహరణ ఏమంటే అజామిలుడు. మీరు ఇక్కడ చూస్తున్నారు, చిన్న వీడియో చూద్దాం. నారాయణ నారాయణ పిలుస్తున్నాడు కొడుకుని. మరణ సమయంలో యమదూతలు వేయించేశారు. లోపల నాటి జీవాత్మని బయటికి తీసుకెళ్తున్నారు అనమాట. విష్ణు ఎందుకంటే నారాయణ అని పిలిచారు కాబట్టి ఇది మధ్య సంభాషణ జరుగుతుంది. సో ఈ సంభాషణని అదృష్టవశాత్తు అజామిలుడు వింటాడనమాట. విని అమ్మో నేను జీవితం అంతా పాపమే చేశాను, తర్వాత ఇప్పుడు నేను భగవంతుడి ఏదైతే ధ్యానం ఉందో అది చేయాలని చెప్పేసి అక్కడి నుంచి హరిద్వారానికి వెళ్ళేసి, తర్వాత అజామిలుడు రెండో పిక్చర్ చూస్తున్నారు మీరు. అజామిలుడు ఆధ్యాత్మిక జగతికి వెళ్తున్నాడు. ఇది రెండో ఉదాహరణ. గజేంద్రుడు. ఈ గజేంద్రుడు 1000 సంవత్సరాలు కనీసం ఈ మొసలితో పోరాడిన తర్వాత ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాడు అనమాట. ఎందుకంటే అప్పుడు భగవంతుడికి ఒక కమల పుష్పాన్ని ఈ విధంగా అర్పిస్తాడనమాట. భగవంతుడిని ప్రేమగా పిలుస్తాడు. అందువల్ల భగవంతుడు స్వయంగా వచ్చి గరుడ వాహనం మీద గజేంద్రుడిని రక్షిస్తాడు. మనకి ఇది చాలా ఫేమస్ స్టోరీ. సో చివరి అంత్య సమయంలో, ఈ శరీరం మరణించే సమయంలో ఎవరైతే భగవంతుని గుర్తు చేసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా వైకుంఠ లోకానికి వెళ్తారు. ఇదే అంత్యకాలేజీ మామూలుగా చెప్తాం. సో ఇక్కడ వైకుంఠంలో ఎవరిని కలుస్తాం? మనం భగవంతుని కలుస్తాం అన్నమాట. సో మరి ఈ భగవంతుడి దగ్గరికి వెళ్తామా లేదా అనేది ఏ ప్రాతిపదికన జరుగుతుంది? మనం వేరే శరీరాల్లోకి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? మన యొక్క గమ్యం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు. అదే కృష్ణుడు చెప్తున్నాడు. రెండు శ్లోకాలు చాలా బాగా చెప్తాడు అనమాట. ఇది ఒకటి 6వ శ్లోకంలో యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎవరైతే చివరి మరణ సమయంలో త్యజత్యంతే కలేవరం అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో ఎవరెవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి 6వ శ్లోకం చెప్తున్నాడు. ఇక 7వ శ్లోకంలో వచ్చేసి ఎవరైతే నన్ను స్మరించరో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తప్పనిసరిగా వేరొక శరీరంలో వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళు ఏమైతే తదా తద్భావ భావిత, వాళ్ళు ఎటువంటి శరీరాలకు వాళ్ళు ప్రవేశిస్తారు అనేది ఎలా చెప్తున్నారు? రెండు రకాలైన కార్యాల్లో ఆధారపడి ఉంటాయి. ఒకటి, వాళ్ళు మరణ సమయంలో వాళ్ళకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మొదటిది. రెండవది, వాళ్ళ దగ్గర ఎంత మంచి జీవితంలో చేసినటువంటి మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ, ఈ రెండింటి మీద ఆధారపడి, వాళ్ళు చేసినటువంటి కర్మ మీద ఆధారపడి, వాళ్ళు సంపాదించుకున్నటువంటి చైతన్యం మీద ఆధారపడి, సో అటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ దీన్ని బట్టి క్వాలిటీ, వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి పవిత్రతను బట్టి, దాన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి శరీరం లభిస్తుంది అనేది. మరి ఎప్పుడు వస్తుందండి మనకి మరణం? ఎప్పుడు సంభవించవచ్చు? ఆ సమయంలో మనం ఆలోచిద్దాం భగవంతుడి గురించి. ఎప్పుడైనా రావచ్చు మరణం అనేది, ఎలాగైనా సంభవించవచ్చు. చూడండి ఇక్కడ చూడండి, రకరకాల పిక్చర్స్లో రకరకాల వాళ్ళు క్షణంలో వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. పైన విలేకరి పడిపోతుంది, తర్వాత మాట్లాడుతూ చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఏ సమయంలో ఉన్న క్షణంలో మనకి మరణం అనేది సంభవించవచ్చు అనమాట. మరి మరణం సంభవించినప్పుడు మనం ఎటువంటి శరీరాలు మనం తీసుకుంటాము అనేది ఈ స్లైడ్లో చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఎవరైతే కామంతో బాగా చూస్తుంటారో, వాళ్ళ కాళ్ళతో చూస్తుంటారో వాళ్ళకి కుక్క శరీరం లభించవచ్చు. పడుకునే వాళ్ళకి, ఎంతసేపు నిద్రపోయే వాళ్ళకి ద్రోపు ఎలుగుబంటి, ఎందుకంటే 6 నెలలు నిద్రపోతుంది అది. ఎవరైతే అన్ని సమయాల్లో కోపంతో రాగిలిపోతుంటారో వాళ్ళకి ఈ కాటు వేసేటువంటి పాము వంటి శరీరం లభించవచ్చు. ఎవరైతే వాళ్ళ శరీరాల్ని
మిగతా వాళ్ళని చూపించుకుందాం అనుకుంటారో వాళ్ళకి వృక్షం లాంటిది. తర్వాత ఎవరైతే బాగా మాంసం తినాలని పిచ్చి పట్టుకుంటారో వాళ్ళకి ఈ సింహం, పులి లాంటి శరీరాలు లభించవచ్చు అనమాట. సో ఈ విధంగా మన కార్యాల మీద ఆధారపడి, తర్వాత మన ఇచ్చల మీద ఆధారపడి, కార్యమేమో కర్మ ఫలాన్ని తీసుకొస్తుంది, తర్వాత ఆ సమయంలో మనం పెంచుకున్నటువంటి కార్యాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు మనం మరొక శరీరాన్ని తీసుకెళ్తాయి అనమాట. ఈ విధంగా మీరు దీనికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ ఉదాహరణలు ఏంటంటే ఇక్కడ మనం భరత మహారాజు ఉదాహరణ, భాగవతం నుంచి భరత మహారాజు ఈ జింక వైపు చాలా మక్కువ పెంచుకున్నాడు అనమాట. ఇక ఆ జింకను వెతుకుతూ తన ప్రాణాన్ని చాలించాడు అనమాట. అప్పుడు చివరి క్షణంలో జింక గురించి ఆలోచించాడు కాబట్టి ఎంతో ఉన్నతమైనటువంటి భావస్థాయిలో ఉన్న భరత మహారాజు కూడా చివరికి జింక అవ్వాల్సి వచ్చిందనమాట. ఎవరైతే ఈ మార్కండేయ ఋషి చూస్తున్నామో ఆయన మరణ సమయంలో భగవంతుడి గురించి ఆలోచించడానికి భగవద్ధామం వెళ్ళాడు. సో అందుకనే మన జీవితంలో ఈ శ్రవణం అనేది చాలా ముఖ్యం అనమాట. మనం శ్రవణం ఎప్పుడైతే చేస్తున్నామో భగవంతుడి గురించి, అప్పుడు ఏం జరుగుతుంది? మనం భగవంతుడి గురించి ఉన్నటువంటి చింతన చేస్తాము. భగవంతుడిని నిరంతరంగా స్మరించామంటే మన జీవితాంతంలో కూడా భగవంతుడిని మనం పొందొచ్చు అనమాట. సో అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఎవరైతే మరణకాలంలో నా ఆధ్యాత్మిక లోకం వైపు నా చింతన చేస్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా భగవంతుడితో వెళ్ళి ఈ విధంగా ఆడుకోవడము, చల్లు ఆరగించడము, తర్వాత రకరకాల జీవులతోటి, భగవంతుడితో ప్రేమ సంపాదించుకున్న జీవులతో మనం కూడా జీవించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యత్య సంశయం. ఎవరైతే అన్ని సమయాల్లో నన్ను స్మరించు అని చెప్పి కృష్ణుడు ప్రత్యక్షంగా చెప్తున్నాడు, పరోక్షంగా చెప్పేది లేదు. అంత కాలేచు తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని సమయాల్లో మామనుస్మర యుధ్యచ. ఎలాగండి మరి భగవంతుని అన్ని సమయాల్లో ధ్యానించడం ఎలాగా? దానికి కూడా చెప్పాడు. మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని నన్ను, నా గురించి ఎవరైతే అర్పిస్తారో వాళ్ళు తప్పనిసరిగా నన్ను చేరతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదని కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఎలాగా? దానికి కూడా తర్వాత శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పర్థాను చింతయన్. ఎవరైతే నన్ను, నా గురించి నిరంతరాయంగా చింతన చేద్దాం అనుకుంటారో వాళ్ళు అభ్యాస యోగ యుక్తేన, అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం అంటే ఏంటంటే భగవంతుని స్మరించడం, భగవంతుని నామాన్ని స్మరించడము, భగవంతుని లీలా కథనం వినటము, భగవంతుడు చెప్పినటువంటి పాఠాలను వినటము, దీన్ని వింటూ దాన్ని వల్లె వేయటం. ఈ విధంగా మనం భగవంతుని మనం స్మరించవచ్చు. సో అభ్యాస యోగ యుక్తేన. సో పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్, నా అనుచింతన అనేది ఆ విధంగా వదిలేస్తుంది అని చెప్తున్నాడు కృష్ణుడు. సో ఎవరైతే 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నన్ను స్మరించారో వాళ్ళ గమ్యానికి వాళ్ళు వెళ్తారు అని చెప్పేసి కూడా కృష్ణుడు చెప్తున్నాడు. సో ఇది భౌతిక కల్మషం నుంచి మనం దూరం చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి చింతన చేస్తామో అది మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాల్ని మరలించేసి, అంటే మదించి వేసి వాటిని మన హృదయం నుంచి వేరు చేస్తుంది అన్నమాట. సో ఇది మన ఆలోచనని కృష్ణుడి మీద నిమగ్నం చేసే విధంగా చేస్తుంది. సో ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని జపం చేస్తామో, సో ఈ విధంగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ నామాన్ని జపం చేయించాలి. అందుకనే మీరు ఎప్పుడు చూసినా భక్తులు ఏం చేస్తుంటారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తుంటారు. సో ఈ నామ సంకీర్తన ఏదైతే ఉందో ఇది భగవంతుని మనం గుర్తు చేసుకోవడానికి అత్యంత ఉత్తమమైన మార్గం. 4 యుగాల్లో 4 మార్గాలు చెప్పినారు. సత్యయుగంలో పెద్ద ధ్యానం చేయటం 1000 సంవత్సరాలు, త్రేతాయుగంలో, త్రేతాయుగంలో పెద్ద యజ్ఞాలు చేయటం, కిలోమీటర్ల కొలది యజ్ఞకుండాలు, బ్రాహ్మణులు, నెయ్యి దాంట్లో వేస్తూ యజ్ఞం చేయడం. మరి ద్వాపర యుగంలో పెద్ద మందిరాల్లో పెద్ద మూర్తుల్ని పూజించడం అన్నమాట. ద్వాపరే పరిచయ్యాయాం అంటాం, 24 గంటలు పూజ, భగవంతుని పూజించడం ద్వారా. ఇక కలవుతాద్ హరికీర్తన, వాళ్ళ యుగాల్లో ఏవైతే ఫలాన్ని పొందారో ఆ ఫలాన్ని మనం హరికీర్తన ద్వారా ఈ యుగంలో పొందొచ్చు అని చెప్పేసి భగవంతుడు క్లియర్గా చెప్పినారు అనమాట. వేరే శాస్త్రాల్లో చెప్పినారు అనమాట, కలిసంతన ఉపనిషత్తులో. ఇక 3వది భగవంతుని చేరుకోవడం ఏ విధంగా, ఎలా వీలవుతుంది. సో ఇది 9 నుంచి 22 శ్లోకాల్లో చెప్పారు. సో 9వ శ్లోకం, కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాం మనుస్మరిద్య సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం పరతస్థం తమసః పరస్తాత్. ఈ శ్లోకంలో చెప్తున్నానంటే, మరి నన్ను తెలుసుకో, నా మీద ధ్యానం ఏ విధంగా చేయొచ్చు నువ్వు. కవిం పురాణం అనుశాసితారం,
నేను కవిని, పురాణం అంటే పురాణం అంటే చాలా చాలా పాతవాడిని. మొదట్లో భగవంతుడు ఏమన్నాడు, అనుశాసితారం అణోరణీయాం, అణువుని నేను మహతో మహీయాం అనుస్మరేద్య, నన్ను ఈ విధంగా ధ్యానించాలి నువ్వు. సర్వస్య దాతారం అచింత్య రూపం. అచింత్య అంటే మనం అర్థం చేసుకోలేని రూపం అనమాట. మనలాగే కనబడుతుంది రూపం, కానీ అది దివ్యమైనటువంటి రూపం, అందుకని దాని అచింత్య రూపం అన్నారు. సర్వస్య దాత, అందరికీ దాత ఆయనే. ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్, మంచి దగదగ మెరిసేటువంటి ఆదిత్య రూపంలో ఉన్నారన్నమాట. సూర్యుడిలాగా దగదగ మెరుస్తూ ఉంటారు అన్నమాట కృష్ణుడు. సో తమసః పరస్తాత్, అక్కడ అంధకారం అనేది లేదన్నమాట. సో మరి ఏ విధంగా భగవంతుని మనం పొందొచ్చు అంటే, షట్కర్మ యోగం గురించి కూడా కృష్ణుడు ఈ 8వ అధ్యాయం చెప్తాడనమాట. అది మన షట్కర్మ యోగం అంటే రకరకాల చక్రాలని క్రమక్రమంగా వాటిని పైకి తీసుకురావడం అనేది ఈ షట్కర్మ యోగం కొన్ని శ్లోకాలు చెప్తాడు కృష్ణుడు. ఇప్పుడు కేవలం భక్తి గురించి కూడా చెప్తాడనమాట. అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. మరి అన్నిటికంటే సులభమైన మార్గం ఏంటంటే యోగం, భక్తి యోగం చేయడం. భక్తి యోగం చేయడం ఏ విధంగా సాధ్యం? అనన్య చేత సతతం. అనన్య చేత అంటే మరొక ఆలోచన లేకుండా భగవంతుడిని నిరంతరాయంగా స్మరించడం. అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యశ, ప్రతిరోజు నన్ను ఎవరైతే స్మరిస్తారో తస్యాహం సులభ పార్థ, వాళ్ళకి నన్ను చేరుకోవడం అనేది చాలా సులభము. నిత్యయుక్తస్య యోగినః, వీళ్ళు రోజు నన్ను స్మరించి వాళ్ళు రోజు నన్ను పూజిస్తుంటారు. నిత్యయుక్తస్య యోగినః. ఇది భగవంతుడు యోగ గురించి చెప్పారనమాట. మరి ఎవరైతే ఈ విధంగా పవిత్రం చెందుతారో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు కూడా కృష్ణుడు చెప్పాడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక జగత్తు ఉంది, మీరు చూస్తున్నారు ఎడం చేతి పక్కన, దాంట్లో కళ్ళనీళ్ళు ఉన్నాయి, దాంట్లో బాధ ఉంది, దుఃఖము, తర్వాత భయం ఉంది, తర్వాత మరణం ఉంది, నొప్పి ఉంది, కామం, క్రోధం, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ ఎవరైతే భగవంతుని మాముపేత్య, నా దగ్గరికి ఎవరైతే వచ్చేస్తారో పునర్జన్మ నైతి దుఃఖాలయం, నామోపేత్య పునర్జన్మ నాప్నువంతి, మరొకసారి వాళ్ళు జన్మ తీసుకోరు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు అన్నమాట. ఈ దుఃఖాలయము అశాశ్వతము, ఈ భౌతిక జగత్తు. సంసిద్ధిం పరమాంగత, పరమాంగత అంటే ఉన్నతమైనటువంటి వాళ్ళ ఉన్నతమైనటువంటి లోకాన్ని వాళ్ళు, నా లోకాన్ని వాళ్ళు పొందుతారని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. దానికి ఉదాహరణ ఎవరు? ఈ ధ్రువుడు తన తల్లితో పాటుగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అనమాట. ధ్రువుడు వెళ్తున్నాడు పైకి, ధ్రువుడితో పాటు తన తల్లి కూడా ముందుగా వెళ్తుంది అనమాట. యాక్చువల్గా తన తల్లి కూడా తనతో పాటు వెళ్తూ ఉంది, ఎందుకంటే ఆవిడ మార్గనిర్దేశం చేసింది కాబట్టి ధ్రువుడితో పాటు ఆవిడ కూడా భాగవద్ధామం వెళ్ళింది అనమాట. దీనికి ఇంకా ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినో అర్జున మాముపేత్యచు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే, ఇది కూడా చెప్తున్నాను. ఈ ఆ బ్రహ్మలోకం అంటే సత్యలోకం, సత్యలోకం నుంచి ఆ బ్రహ్మ భువనలోక పునరావర్తినో అర్జున, ఈ 14 లోకాల్లో ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ 4 మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉంటారు. మామోపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే, ఎవరైతే నన్ను నా దగ్గరకు వస్తారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది లభించదు అని చెప్పేసి కృష్ణుడు చాలా ప్రత్యక్షంగా చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. మరి మనం కనుక సత్యయోగం వెళ్ళాం అనుకోండి, అక్కడ చాలా నాళ్ళు మనం బతకొచ్చు అనమాట. అక్కడ జీవిత కాలం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. మరి అంత పెద్ద జీవితకాలం ఉన్నా సరే ఎందుకు పనికిరాదు? ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిన అర్జున, దానికి బ్రహ్మదేవుడి కాలం ఎంత చెప్తాడనమాట. ఇది చూడండి, బ్రహ్మదేవుడి కాలం ఎంతో. కలియుగం ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు, దాంట్లో 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచినాయి. అది కే అనుకుంటే కనుక ద్వాపరయుగం దానికి 2 త్రేతాయుగం 3 సత్యయుగం 4 ఉంటే వీటన్నింటినీ కలిపి 10K ఏమవుతుంది? అది కేవలం ఒక దివ్యయుగం అవుతుంది అన్నమాట. 10K అంటే 10 × 43,20,000 సంవత్సరాలు అయిపోతుంది. ఇది ఈ 43,20,000 సంవత్సరాలు అనేది 1000తో మనం 1000 సార్లతోటి మనం కనుక దాన్ని గుణిస్తే అది బ్రహ్మదేవుడు ఒక రోజు అవుతుంది అన్నమాట. అంటే 71 మహాయుగాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అవుతుంది అనమాట. సో ఈ బ్రహ్మదేవుడు ఒక రోజు అయితే దీన్ని 1000 మహాయుగాలు, అదే ఇక్కడ చూపించారు చూడండి, 1000 మహాయుగాలు అంటే 1000 × ఒక మహాయుగం ఏదైతే ఉందో 43,20,000 సంవత్సరాలు ఏదైతే ఉందో దాంతో గుణిస్తే బ్రహ్మదేవుడి ఒక పగలు వస్తుంది అనమాట. దాన్ని 2తో మళ్ళీ గుణిస్తే అది రాత్రి వస్తుంది, అది ఒక రోజు అవుతుంది, రోజు రాత్రి అవుతుంది అనమాట. అలాంటివి 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు జీవిస్తాడు అనమాట. చాలా పెద్దది. అయినా సరే దాని అంతంలో మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా
తప్పనిసరిగా మరణించాలి అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత భౌతిక ప్రపంచం యొక్క వ్యక్త మరియు అవ్యక్త స్థితులు అంటే ఒకసారి వ్యక్తం ఉంటుంది భౌతిక జగత్ అనేది మనకి కళ్ళ కనిపిస్తుంటుంది, మరొకసారి అవ్యక్తం అయిపోతుంది. ఈ పరమశివుడు అంతకాలంలో అంటే ప్రళయకాలంలో ఈ మొత్తం భౌతిక జగత్తు నాశనం చేసేస్తాడు అన్నమాట. సో దీనికి సృష్టి ఉంది, దానికి నిర్వహణ ఉంది, తర్వాత లయం అనేది కూడా ఉంది. సో ఇది అన్ని సమయాల్లో ఇదే విధంగా ఉండదు అని చెప్పేసి కూడా కృష్ణుని 1800 శ్లోకాలు చెప్తున్నాను అనమాట. మరి అవ్యక్తోయం ఇత్యుక్తస్, ఈ భౌతిక జగత్తుని అవ్యక్తులు అంటాం. యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమమ్మ, ఇక్కడ కృష్ణుడు ఇది కూడా చెప్తున్నాడు 21వ శ్లోకంలో. ఏం చెప్తున్నాడు? యం ప్రాప్య న నివర్తంతే, మళ్ళీ ఈ భౌతికమైనటువంటి జగత్తుకి రావాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి ఈ 21వ శ్లోకంలో చెప్తున్నాడు. 22వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? పురుష సపరః పార్థ భక్త్యా లభ్యస్త నన్యయ యస్తాంత్యస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే అనన్య భక్తి చేస్తారో, నన్నే నిత్యంగా స్మరిస్తుంటారో, వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకి జన్మ మృత్యు జరా వ్యాధితో కలిగినటువంటి ఈ భౌతిక జగత్తు మళ్ళీ వాళ్ళు రారని చెప్తున్నారు. ఇక ఈ 4వ ఘట్టం చూద్దాం. ఈ 4వ ఘట్టంలో కేవలం భక్తి గురించి చెప్పారన్నమాట. ఏ విధంగా కేవలం భక్తి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పారంటే, ఇక్కడ రకరకాల సమయాల్లో వీళ్ళు మరణం అనేది సంభవించవచ్చు. మరణం అనేది మన చేతిలో లేదు. పగలు మనం మరణించవచ్చు, రాత్రి మరణించవచ్చు, లేదంటే శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో, ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే మరణించవచ్చు అనమాట. మరి ఎవరు ఎప్పుడు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? భౌతిక జగతికి మళ్ళీ ఎవరు వస్తారు? ఆధ్యాత్మిక జగతికి ఎవరు విడిచి వెళ్ళిపోతారు అనేది క్లియర్గా భగవంతుడు చెప్పాడనమాట. సో రకరకాలలో ఈ సైకిల్ ఏం చూపిస్తుందంటే, మీరు చూస్తున్నట్టు ఈ సైకిల్ ఏం చూపిస్తుందంటే, ఎవరు అధోలోకాలకు వెళ్తారు, ఎవరు ఉన్నత లోకాలకు వెళ్తారు. ఒకవేళ ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అధోలోకాలకు ఎవరు వస్తారు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆకాశ దేవతల ద్వారా ఉన్నత లోకాలకు వెళ్ళినా సరే మళ్ళీ భూమికి రావడం అనేది జరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర భగవద్ధామం వెళ్ళాల్సినంత ఆకర్షణ అనేది వాళ్ళు సంపాదించుకోలేదు అన్నమాట. మరి వీళ్ళందరూ రకరకాల సమయాల్లో వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఎవరు మళ్ళీ భౌతిక జగత్తుకు వస్తారు? మళ్ళీ భౌతిక జగత్తు రాకుండా ఎవరు ఆధ్యాత్మిక జగత్తుకి అంటే భగవంతుడి లోకానికి వెళ్ళిపోతారు, గోలోక బృందావనానికి వెళ్ళిపోతారు, లేక వైకుంఠానికి వెళ్ళిపోతారు ఎవరు ఉందని ఈ విషయం చెప్పారు అనమాట. అయితే దానికి రకరకాల కండిషన్స్ ఉన్నాయి. ఎవరైతే శుక్లపక్షంలో, ఎవరైతే ఉత్తరాయణంలో, ఎవరైతే పగలు, ఎవరైతే మరణిస్తారో వీళ్ళందరూ మళ్ళీ వెనక్కి ఈ భౌతిక జగత్తుకి రారు. అదే రాత్రిపూట ఎప్పుడైతే పొగ సమయంలో ఎప్పుడైతే వాళ్ళ పొగ సమయం రాత్రిపూట. సో ఎవరైతే కృష్ణపక్షంలో, దాన్ని కృష్ణపక్షం అంటే చంద్రుడు అనేది కుదించుకుపోయే సమయంలో, తర్వాత దక్షిణాయనంలో ఎవరు మరణిస్తారు వాళ్ళందరూ వస్తారు అని చెప్పేసి కృష్ణుడు చాలా షరతులు విధిస్తాడు. విధించిన తర్వాత అప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట, మరి నా పరిస్థితి ఏంటి, నేను ఏ విధంగా నీ దగ్గర రాగలను అని చెప్పేసి అర్జునుడు అడిగినప్పుడు ఈ 2 శ్లోకాలు కృష్ణుడు క్లియర్గా చెప్తాను అనమాట. నేను ఇవన్నీ ఎలా చూసుకోవాలి నేను మరణించేటప్పుడు అని చెప్పి అర్జునుడు కొంచెం టెన్షన్ పడతాను అనమాట. అప్పుడు నైతే స్మృతి పార్థ జానన్ యోగి మహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున. ఏం చెప్తున్నాడు? ఇది యోగి ఆలోచించాల్సిన అవసరం, కర్మ ఈ భక్తి యోగి ఎవరైతే ఉన్నారో వీడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు భక్తుడివి అర్జున, నువ్వు ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ సమయంలో మరణించినా నువ్వు నాకు రోజు. ఎందుకని యోగయుక్తో భవార్జున తస్మాత్ సర్వేషు కాలేషు, నువ్వు అన్ని సమయాల్లో నన్ను స్మరిస్తున్నావు కాబట్టి నువ్వు వీటన్నింటినీ చూడాల్సిన అవసరం లేదు. భక్తుడు ఏ సమయంలో మరణించిన భగవద్ధామం వెళ్తాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం ఆత్యేతి తత్సర్వం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాతి. సో వేదాల్లో, యజ్ఞాల్లో వీటన్నిటిలో ఎవరైతే పారంగతులు ఉన్నారో వీళ్ళు కూడా ఇవన్నీ పాటించాలి. కానీ అత్యేతి తత్సర్వం ఇదిం విదిత్వ, వీటన్నిటి గురించి తెలుసుకున్నవాడు వీళ్ళందరికంటే ఉత్తమమైన వాడు కాబట్టి యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఈయన పరమైనటువంటి స్థానం ఆధ్యాత్మిక జగన్ తప్పనిసరిగా చేరుకుంటాడు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఇది సో అందుకనే భక్తులు ఎల్లప్పుడూ ఆనందంగా ఎందుకుంటారు? భక్తియుత సేవలో ఈ విధంగా వాళ్ళు నృత్యం చేస్తుంటారు, వాళ్ళు గానం చేస్తుంటారు, రకరకాలైనటువంటి మంగళ వాయిద్యాలతో వాళ్ళు భగవంతుని గుణగానం చేస్తుంటారు, భగవంతుని సేవలో రకరకాల సేవల్లో వినియోగం అవుతుంటారు. మరి వాళ్ళు ఇంత ఆనందంగా ఎందుకుంటారంటే ఏ సమయంలో అయినా సరే వాళ్ళు భగవంతుని స్మరణ చేస్తున్నారు. ఏ సమయంలో వాళ్ళు మరణించినా సరే
వాళ్ళు భగవద్ధామం వెళ్తారు. ఎందుకంటే భగవంతుడి స్మరణలో ఉన్నారు కాబట్టి అన్ని సమయాల్లో వాళ్ళు. సో ఈ విధంగా 4 విషయాల్ని ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. మొదటిది ఈ సందేహాలు, అర్జునుడి సందేహాలు. కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మ, ఇవి 4 విషయాలు, 6 ప్రశ్నలు ఏవైతే అర్జునుడు అడిగాడో వాటి గురించి కృష్ణుడు చెప్పాడు. మరి జీవితాన్ని ముగించినప్పుడు ఎవరెక్కడికి వెళ్తారు, వాళ్ళ కర్మలను అనుసరించి, వాళ్ళ కోరికలను అనుసరించి ఎక్కడికి వెళ్తారు అనేది రెండో దాంట్లో చూసాం. మూడవది భగవంతుని చేరుకోవడం ఎలాగా. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఎవరు ఎప్పుడు నా దగ్గరికి వస్తారు, ఎవరు ఎప్పుడు మళ్ళీ నా దగ్గర రారు, మళ్ళీ భౌతిక జగత్కే వస్తారు. ఈ విషయాలు కృష్ణుడు క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా నాలుగో సెక్షన్లో భక్తులు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. భక్తులు నిరంతరంగా స్మరణ తస్మాత్ సర్వేషు కాలేషు, వాళ్ళు స్మరణ చేస్తున్నారు కాబట్టి నా దగ్గర తప్పనిసరిగా వస్తారు అని చెప్పేసి కృష్ణుడు అభయం ఇచ్చాడు అర్జునుడికి. సో ఈ విధంగా 8వ అధ్యాయాన్ని కృష్ణుడు ముగిస్తాడు. భగవంతుని ప్రాప్తి అనే అధ్యాయాన్ని మనం ముగించాం. ఇప్పుడు మళ్ళీ రేపు 9వ అధ్యాయంలో కలుద్దాం. ఇది పరమ గుహ్య జ్ఞానం అంటారు దీన్ని. అంటే అన్నిట్లో ఉన్నట్టు జ్ఞానం అన్నింటిలో కూడా పరమ గుహ్యం అంటే అన్నిటికంటే రహస్యమైనటువంటి జ్ఞానం అనమాట. ఈ పరమ గుహ్యమైనటువంటి జ్ఞానంలో మనం మళ్ళీ మరొక సత్యంలో కలుద్దాం. అంతవరకు సెలవు. దాని మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పనిసరిగా ఈ కింది లింక్లో అంటే మీరు కమెంట్స్లో మీ ప్రశ్నలను తప్పనిసరిగా అడగచ్చు. అంతేకాకుండా మేము చేస్తున్న మరొక కోర్స్ ఉంది, దీనికి లింక్ కూడా మా ఛానల్ యొక్క బయోలో ఆ లింక్ ఉంది. మీరు కూడా ఇది వినదలుచుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. హరే కృష్ణ.